అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్, నా కూతురు పొదుటూరు ఆర్టీసీ కానిస్టేబుల్గా, నా కూతురు పేరు కేవీజీ ప్రశాంతి సార్. నా కూతురు పొదుటూరు డిపోలో ఆర్టీసీ కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తూ ఉంటుంది. నా కూతురుకి ఉద్యోగం వచ్చి 3 ఏళ్ళు అయింది సార్. కానీ ఈ వాసు అనేవాడు కుప్పానికి చెందినవాడు. మైదుకూరులో వాడు ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకుంటున్నాడు. కానీ వీళ్ళిద్దరికి ఎంత పరిచయం ఏర్పడిందో ఏమో మనకు తెలియదు సార్. నాకు ఇంట్లో ఈ విషయాలు ఏమీ తెలియదు సార్. మా పాపను వాడు 3 ఏళ్ళ విధంగా మా పాపను అన్ని విధాలుగా ఆ పిల్లను వేధించి మనసు బాధలు పెట్టి ఆ పిల్లను ప్రతి నెల ఆ పిల్ల దగ్గర డబ్బులు కానీ ప్రతి నెల బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ఉంది సార్ నా దగ్గర. ప్రతి నెల 5,000 రూపాయలు నా బిడ్డ వానికి ఇస్తా వచ్చింది. మళ్ళీ డిపోలో 2 లక్షల అప్పులు తేలినాయి సార్ మా బిడ్డకు వానికి ఇచ్చినట్లు. 23 నెల వాని ఊరికి వెళ్ళింది సార్ నా కూతురు. వాడు కనిపించకుండా వాని ఊరికి పోయి అంటే నా కూతురు వాని ఊరికి పోయింది. కుప్పములో మాలవాడ గ్రామానికి చెందిన వాసు వాని ఊరికి పోయి అడిగింది సార్ నా కూతురు. అడిగి నన్ను పెళ్లి చేసుకో అని వాని ఇంటికాడికి పోయి వానితో గొడవ చేసి వాని కొట్టింది. కొట్టింటే వాళ్ళు ఆ ఊరి పెద్ద మనుషులు నాకు ఫోన్ చేసినారు. అమ్మా, ఇట్లా మీ కూతురు వచ్చి ఇట్లా గొడవ చేస్తుంది, మా వాని పెళ్లి చేసుకో అంటుంది, నువ్వు రామ్మా వచ్చి ఏదో ఒకటి మాట్లాడని చెప్పినారు సార్. నేను వెళ్ళింటే నేను పంపించేసాను. ఆ ఊరు పెద్ద అదే సార్ 23 నేను అక్కడికి వెళ్ళినాను సార్. మా బాబా పోయి అక్కడ వంత గొడవ పడింది, నన్ను పెళ్లి చేసుకో, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని నన్ను మోసం చేసి నాతో 3 ఏళ్ళుగా నువ్వు ప్రేమించినావు నన్ను. నీకు పెళ్ళి అయిన విషయం నాకు తెలియదు. నేను అడిగితేనే నువ్వు 6 నెలల నుంచి నా ఫోన్ ఎత్తడం లేదు, ఏం లేదు, నువ్వు నాకు టచ్లో లేవు, అందుకు నేను వచ్చినాను. నువ్వు నన్ను అన్ని విధాలా మోసం చేసినావు కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అని పోయి మా పాప అంత గొడవ పడి వాని కొట్టి అన్నీ చేసింది సార్. 23వ తేదీ వాని ఊరికే పోయింది సార్. ఆ ఊరి పెద్ద మనుషులు నాకు ఫోన్ చేశారమ్మా, ఇట్లా మీ పాప వచ్చి గొడవ చేస్తుందిమ్మా, ఇట్లా పరిస్థితి అమ్మా అంటే, అక్కడికి ఎందుకు వచ్చింది నా అంటే ఇట్లా పరిస్థితి అమ్మా అంటే, నేను వెళ్ళినా సార్. నేను సాయంకాలము 6:30కి వెళ్ళినాను అక్కడికి. పోయింటే అక్కడ వాళ్ళు ఊరు పెద్ద మనుషులు అందరూ వచ్చినారు సార్. అందరూ వచ్చినారు, కూర్చున్నారు, మాట్లాడింటే వాడు నా బిడ్డను నా ముందరే వాడు మందు తాగి తమిళ్లో ఒక తిట్టినాడు సార్. ఏ దేవుడే పోయి అన్నాడు సార్ నా బిడ్డను. నేను ఆ మాట నేను తీసుకోలేకపోయినాను సార్. నేను కానీ వాడిని చెప్పుతో కొట్టినాను. కానీ నా బిడ్డను వాడు ఒక మాట అన్నాడు సార్, నువ్వు ఒక ఎస్సీ కులానికి చెందిన దానివి, నేను అందుకు నిన్ను పెళ్లి చేసుకోను, నిన్ను వదిలిపెట్టి అందుకే వచ్చేసినాను, నీకు చేతనైతే ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో, నీ చేతనయ్యేది నువ్వు చేసుకోపో అన్నాడు సార్ వాడు. దానికి మా పాప ఒప్పుకోలేదు సార్. నేను నీ చేతిలో మోసపోయి ఇంట్లో మా అమ్మకు నువ్వు చెప్పగానే మీరు ఫోన్ చేసి పిలిపించినారు. నేను మా అమ్మకు నా మొహం వెంట చూపెట్టాల, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందేనని మా పాప మొండికేసింది. నేను ఆడికి నచ్చ చెప్పిన సార్, వద్దురమ్మ మనకు ఇట్లాంటి వాళ్ళు వాడు మందు తాగింటాడని నచ్చ చెప్పినా వినలే సార్ మా పాప. అప్పుడు ఊరు పెద్ద మనుషులు ఏమన్నారంటే సార్, ఇంతగా నువ్వు వాడు కావాలంటానో కాబట్టి నువ్వు 50 లక్షల డబ్బులు వాని భార్య కట్టి మన పిలుచుకొని పోయి నువ్వు పెళ్లి చేసుకొని ఆ ఊరు పెద్ద మనుషులు తీర్పు చెప్పినారు సార్. ఈరోజు ఆ 50 లక్షలు నేను కడతా సార్ వాళ్ళకు. నా బిడ్డను నాకు తెచ్చి ఇవ్వనండి సార్. నా కిడ్నీలు అమ్మైనా నేను డబ్బులు కడతా సార్. వాళ్ళు అడిగిన 50 లక్షలు నేను కడతా. నా బిడ్డ నాకు కావాలి సార్. ఈరోజు నన్ను చూసుకునే లేరు సార్. నా బిడ్డ నాకు తెచ్చేమనండి సార్. 50 లక్షలు కాదు సార్, నేను 60 లక్షలైనా ఇస్తాను సార్. నా కిడ్నీలు నేను నా కొడుకు అమ్మి. నా బిడ్డ నాకు కావాలా సార్. నా బిడ్డను వదిలి నేను ఉండలేకుంటాను సార్, నిజంగా సార్. ఏం రాలేదు సార్, మాకు డిపార్ట్మెంట్ నుంచి 1 రూపాయి రాలే, ఇట్లా గవర్నమెంట్ నుంచి మాకు 1 రూపాయి చెందలేదు సార్. నాకు ఏమీ లేదు సార్. నాకు ఎక్కడ ఏ న్యాయం జరగలేదు సార్. మా పాప పెట్రోల్ కొనుక్కొని దావలో పోసుకొని వచ్చిందని నాకు ఫోన్ మళ్ళీ 24వ తేదీ మా పాప ఇంట్లో 12 గంటల నుంచి వెళ్ళిపోయి సెల్లు స్విచ్ ఆఫ్. సాయంకాలం ఫోన్ చేసి ఎక్కడుండవు చిన్న అంటే, నేను ఎక్కడుండేది నీకు అర్ధగంటకు చెప్తాననింది సార్. మా పాప పోతే పెట్రోల్ కొనుక్కొని పోయిందని
వాళ్ళు ఏమన్నారంటే ఊరు పెద్ద మనుషులు 7:30 అయిందమ్మా టైము, 8 గంటలకు ఎప్పుడో 7 గంటలకు జరుగుతాయి సార్. వాళ్ళ హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత నాకు కాల్ చేసి, మా మీ కూతురు దావలోనే పెట్రోల్ పోసుకొని వచ్చి వాసు అని పిలిచి అగ్గి గీసుకునింది అన్నారు సార్. కానీ ఏమినా ఎంత కాలింది నా బిడ్డ అంటే, ఏమి కాలలేమ్మా, అంత కాలు చేయి కాలిందని చెప్పినారు సార్. నేను సరేలే అని బయలుదేరిపోయినా సార్. అడిగి నేను పోతే ముందు భాగం నా బిడ్డకు ఎక్కడా కాలలే సార్. నా బిడ్డ వాసు అని అగ్గి పెట్టుకుంటే ముందు భాగం కాలాలి కానీ వెనక భాగం ఎట్లా కాలుతుంది సార్. నా బిడ్డను వాళ్ళే చంపినారు నాయన. వాళ్ళు 5 మంది కలిసి నా బిడ్డను చంపినారు. నా బిడ్డ పోసుకునింటే ముందు పక్క అక్కి తగలాల, నా బిడ్డ ముందు పక్క కాలలే సార్. వెనక భాగం మొత్తం కాలిపోయింది సార్. వాళ్ళు రోదనే కాలిందని చెప్పినారు. నా బిడ్డ చెవుల కమ్మలు కానీ కాలలే సార్. నా బిడ్డ ఎట్ట కాల్చుకొని ఉంటుంది సార్. నాకు న్యాయం చేయండి సార్, మీరందరూ కలిసినాం సార్. మేము కుప్పానికి వెళ్ళినాం సార్. మా పాప చనిపోయినా కానీ ఆ ఊరు పెద్ద మనుషులు చెప్పినట్టే ఆ సీఎం ఎవరుమా డిఎస్పి సార్ రాలే, ఏఎస్పి సారు ఆ ఊరు పెద్ద మనుషులు కాడ అడిగే రాసుకున్నాడు సార్. మొత్తం హాస్పిటల్లో కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చే చెప్పినట్లు వాళ్ళు రాసుకొని టీవీలలో అంతా వదిలినారు. మమ్మల్ని అయితే ఎవరు ఏది విచారణ చేయలేదు. ఏమ్మా నీకు అనుమానం ఎవరి మీద ఉందంటే, నాకు వాసుగారి మీదే ఉందని ఆ బాధలు నేను అది ఒక్కటి చెప్పినాను. ఇంకా చాలా విషయాలు చెప్పినాను, అవి ఏవి రాలే సార్. ఇది ఒక్కటి మటుకు వేసినారు. మొత్తం వాళ్ళకు అనుకూలంగానే టీవీలలో కానీ వదిలినాడు. మా పాప సెల్ ఆడ పడిపోతేనే వంటి ఏమేమి ఉన్నాయో మొత్తం డిలీట్ చేసినాడు సార్ వాసుగాడు. మొత్తం వాడు డేటా మొత్తం డిలీట్ చేసి సెల్. నాకు పోలీసు వాళ్ళు సార్ మీకు న్యాయం చేస్తానన్నారు, కానీ వాళ్ళు ఆ ఊరు పెద్ద మనుషులు చెప్పినారని సార్ చెప్తున్నాడు సార్. సార్ కాడికి కానీ పోయినాము, 1కి 4 సార్లు పోయినాము. లేదు సార్, ఆ ఊరు పెద్ద మనుషులు ఏమన్నారంటే, మీరు ఏం చేసుకుని ఇక్కడ మీకు న్యాయం జరగదుమా, ఎందుకంటే ఇది సీఎం గారి జిల్లా అంటే సీఎం గారికి తెలియదా సార్. ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం జరిగితే, ఆయన ఊర్లో జరిగితే ఆయనకు తెలియదా సార్ ఇంత అన్యాయం జరిగి ఒక కుటుంబం నాశనంగా పోయి రోడ్డు మీద పడిందని ఆయనకు ఎందుకు అర్థం కాలేదు సార్. చంద్రబాబు నాయుడుకు లోకేష్ సార్ ఆడపిల్లలకు అన్యాయం జరగకుండా నేను చూసుకుంటా, ఏ ఆడబిడ్డకు జరిగినా నేను ఉన్నాను అని మాట చెప్పినారు. కానీ ఈరోజు నా బిడ్డకు జరిగింది సార్. ఈ రోజుకి 5 నెలలు అయింది సార్ నా బిడ్డకు జరిగి. మాకు ఏ న్యాయం జరగలేదు సార్. ఇట్లా డిపార్ట్మెంట్ నుంచి జరగలేదు, ఇట్లా ప్రభుత్వం నుంచి జరగలేదు. మేము ఏ రకంగా బతకాలి సార్. అప్పులు తెచ్చుకొని తింటాను సార్. నేను 4 పిల్లలను సాకాల, నేను ఉద్యోగం చేసే బిడ్డ నాశనంగా పోతే నేను ఏ రకంగా బతకాల సార్, మీరే చెప్పండి సార్. నాకు న్యాయం చేయండి సార్. చంద్రబాబు సార్ అయినా లోకేష్ సార్ అయినా, మీ జిల్లాలో నా బిడ్డకి ఇంత అన్యాయం జరిగింది కాబట్టి మీరే నాకు న్యాయం చేయాలి. మీ జిల్లాలోనే జరిగింది, నాకు న్యాయం జరగకుంటే నేను కూడా మీ జిల్లాకే వచ్చి పానం తీసుకుంటా సార్. నేను ఆ బిడ్డ లేని బతుకొద్దు సార్. నేను కానీ ఆడికి వచ్చి ఏదో ఒకటి చేసుకుంటా. నాకు న్యాయం జరగాల సార్. వాని కఠినంగా శిక్షించండి, వానికి ఉరి తీయండి సార్. ఇంకొక బిడ్డ జీవితం నాశనం. వాడిది నా బిడ్డ 4వ పిల్ల సార్. ఆ ఊరు పెద్ద మనుషులే చెప్పినారు సార్, మా నీ కూతురు కాదుమా, వాడు 4వ పిల్లను మా ఇట చేయడము. సొంతం వాళ్ళ చిన్నాయన కానీ చెప్పినాడు సార్. మా పాప చనిపోయినప్పుడు వాడు లోఫర్ నా కొడుకుమ్మా, నీ బిడ్డ 4వ బిడ్డమ్మా. వాడు ఆడపిల్లలను తీసుకెళ్ళి చెన్నైకి అక్కడ తీసుకొని పోయి అమ్ముతానాడుమ్మా. ఆ బిడ్డ ఎట్ట తల్లి వానిది పూసిలో పడిందని వాళ్ళ ఊరోలే చెప్పినారు సార్. అట్లాంటివన్నీ మీరు శిక్షించాలా సార్. నా బిడ్డలాగా ఇంకొక బిడ్డ అన్యాయం కాకూడదు. నా బిడ్డలాగా ఇంకొక తల్లి కడుపు కాలకూడదు సార్. వాడు ప్రతి తప్పు చేసినప్పుడు వాళ్ళన్న వెనకాల సపోర్టుగా ఉండి వానికి డబ్బులు కట్టి వాడిని అన్ని విధాల సేవ్ చేస్తున్నాడు కాబట్టి వాడు ఈ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు సార్. నాకు వాళ్ళ అమ్మ, వాళ్ళ భార్య, వాళ్ళ అన్న, వాళ్ళ వదిన, వాడు 5 మందే పోసి చంపినారు నా బిడ్డను. కాళ్ళల్లో చెప్పులు కాలలే, పాదాలు కాలలేదు, ఈ చేతులు కాలలేదు. నా బిడ్డ ఇట్లా అగ్గి పెట్టుకుంటే ఇవన్నీ ఎందుకు కాలవు సార్, మీరే చెప్పండి సార్. నేనంటే చదువుకోలేదు,
ఉద్యోగం చేసిన వాళ్ళన్నా డిపార్ట్మెంట్ వాళ్ళన్నా ఏమన్నా న్యాయం చేసినారా? కనీసము ఏమ్మా ఏంది పరిస్థితి అని కానీ ఒక్క మాట అడగలేదు సార్ నన్ను. ఇప్పటికీ చనిపోయిన రోజు వచ్చినారు, వెళ్ళిపోయినారు సార్. ఇప్పటికి నన్ను ఒక్కరు కానీ ఒక మాట అడగలేదు సార్. కుప్పంలో మేము ఒక ఎస్సీ కులానికి చెందిన వాళ్ళమని మమ్మల్ని హీనంగా చూస్తున్నారు సార్. వాళ్ళు చాలా హీనంగా చూస్తున్నారు మమ్మల్ని. వాళ్ళు ఆ కులంలో పుట్టడం మేము చేసిన తప్ప సార్? మీరే చెప్పండి సార్. ఉండే కులం ఎక్కడికి పోగొట్టుకుంటా సార్ నేను? మీరే చెప్పండి సార్. వాడిని శిక్షించండి సార్, ఇంకొక బిడ్డ జీవితం నాశనం చేయకుండా. ముఖ్యమంత్రి గారు మీ పాదాలకు దండం పెడతాను ఆయన. నా బిడ్డకు న్యాయం చేయి, నా కుటుంబానికి న్యాయం చేయను ఆయన. అట్లాంటి శిక్షించండి. మీ జిల్లాలో అట్లాంటి పెట్టుకొని ఇంతమంది బిడ్డల జీవితము వాడు నాశనం చేస్తున్నాడు. అట్లాంటి పెట్టగాకండి నాయన. అట్లాంటి ఉరి శిక్ష వేసి చంపండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.